నాకు ఎప్పుడు అనిపించలేదు. ఇప్పుడు మేము తీసుకున్న ల్యాండ్కి యాక్చువల్లీ ప్లస్ 20 lakhs ఎక్కువే అయింది ఇప్పుడు మాకు మేము తీసుకున్న ల్యాండ్కి. సో ఐ థింక్ వీఆర్ ఆన్ ద పాజిటివ్ సైడ్. మెయిన్ పాజిటివ్ సైడ్ ఒక థర్డ్ పర్సన్ని కమ్యూనికేట్ చేస్తారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రెండ్ ఉన్నాడు నాకు, ఆ ఫ్రెండ్కి అప్రోచ్ అయితే అతను చెప్పాను నేను ఇట్లా ఒక ప్లాట్ కొన్నానని. సో హీ ఈస్ గివింగ్ ఎ పాజిటివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఎపిటోమ్ ఇంటిగ్రేటెడ్ సిటీ. ఐ డి నాట్ గాట్ ది నెగిటివ్ ఇన్ఫర్మేషన్. చేసే ఎందుకు తీసుకున్నావు రా బాబు, ఇక్కడ అనవసరం కదరా, ఎక్కువ రేట్ పెట్టావు అనేది ఎప్పుడు ఇది రాలేదు, ఒక స్టేట్మెంట్ రాలేదు. సో ఆ పాజిటివ్నెస్ ఉంది. హైవే మేము గత ప్రభుత్వం స్టేట్మెంట్ కూడా విన్నాము దట్ వీఆర్ గోయింగ్ టు ప్రోగ్రెస్ RRR దేర్ ఎట్ ఎనీ కాస్ట్. త్రిపురాలు వస్తాయని చెప్పారు, వాళ్ళు హామీ ఇచ్చారు. సేమ్ థింగ్ ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్ కూడా దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ ఎ development, keen development on Tripura, and they are going to come back with the pharma city. So our development main important valla next to eastern corridor ఈస్ట్ వైపు భువనగిరి, చౌటుప్పల్ అండ్ ఇబ్రహీంపట్నం అనుకుంటా అదంతా. వాళ్ళు అటువైపు ఐటీ కానివ్వండి, అటువైపు గవర్నమెంట్ థింక్ చేస్తుంది ఐటీ కారిడార్స్ డెవలప్ చేయాలి అని. ఇఫ్ అక్కడ ఒకవేళ అక్కడే డెవలప్ అయ్యేటట్టయితే దెన్ దిస్ ప్లాట్ విల్ బి రియల్లీ హై అసెట్ ఫర్ అస్ ఇన్ కమింగ్. ఎప్పుడైనా కానివ్వండి, మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేది మా ఫ్యూచర్ జనరేషన్స్ కోసం, మా జనరేషన్ ఉండాలని కాదు. మేము ఆల్రెడీ మా లైఫ్ మొత్తం యాక్చువల్లీ సిటీలోనే అయిపోయింది. బట్ ఫ్యూచర్ జనరేషన్స్ మే వాంట్ పీస్ఫుల్ నేచర్ ప్లస్ ఆల్సో వాళ్ళ డే టు డే ఆఫీస్ దానికి కానీ దగ్గర ఉండాలని అనుకోవచ్చు.